5 లో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కి చేరింది. ఇప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణతో మరింత వేగం పుంజుకొని కీలక దశకు చేరింది. లేటెస్ట్గా ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించింది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నవీన్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు అధికారులు. అయితే వాళ్ళతో తనకు ఎలాంటి సంబంధము లేదని అధికారులకు నవీన్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ప్రతిష్టకి భంగం కలిగించేందుకే రాజకీయంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని నవీన్ రావు అన్నట్లు సమాచారం. నిందితులతో తాను ఫోన్లో కానీ నేరుగా కానీ ఎప్పుడూ మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇదే కేసులో గత నెలలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై సిట్ జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు కీలక అధికారుల స్టేట్మెంట్స్ని సిట్ రికార్డ్ చేసింది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు, లైవ్లో మాట్లాడదాం. జ్యోతి, ఇంకా నవీన్ రావు విచారణ ఎలా సాగింది? నవీన్ రావు ఇంకా ఏమన్నారో విచారణలో? ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నవీన్ రావుకి సంబంధించినటువంటి సిట్ విచారణ కొనసాగుతుంది. సుమారు 5 గంటల నుంచి కూడా ఒకవైపు డిఎస్పీతో పాటు ఏసీపీ ఇద్దరు కూడా నవీన్ రావుని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంకి వచ్చినటువంటి నవీన్ రావు ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఒక్కొక్కరుగా ఎవరైతే ఈ యొక్క సిట్కి సంబంధించి కొంతమందిని కూడా పెట్టడం జరిగింది ఆఫీసర్లని. అందులో భాగంగా ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో ఈ సిట్ విచారణలో ప్రధానమైనటువంటి అధికారులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నవీన్ రావుని ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా గతంలో ఏదైతే ఈ యొక్క విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఒక రాజకీయ నేతల స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ రకంగా చూసుకుంటే రాజకీయ నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ విచారణకు వచ్చేసరికి మొదటిసారి నవీన్ రావుని విచారణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రత్యేక డివైజన్ను ఉపయోగించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారన్న ఆరోపణలతో పాటు గతంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్తో పాటు అంతేకాకుండా ప్రణీత్ రావు కావచ్చు, శ్రవణ్ రావులతో ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక వైపు ఏదైతే గతంలో అధికారులు చెప్పిన అంటే వీరులకి నవీన్ రావుకి ఎవరు ఆదేశాలు జారీ చేశారనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నవీన్ రావు ఇచ్చేటటువంటి యొక్క సమాధానంగా రానున్న రోజుల్లో కూడా మరికొంతమంది ముఖ్య నేతలకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభాకర్ రావుకి సంబంధించి వారం రోజుల పాటు విచారణ చేసిన తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి సిట్ అధికారులు మరొకసారి వారం రోజులు ఇచ్చారు. మొత్తం 14 రోజుల పాటు విచారణలో 13 రోజుల పాటు విచారణ చేశారు. ఇంకా లాస్ట్ రోజు మాత్రం అటువైపు ఎవరైతే ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు వీళ్ళందరినీ కూడా కలిపి విచారించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ కావచ్చు, రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా నవీన్ రావు పేరు సిట్ అధికారులు ప్రస్తావించడం. ఈ నేపథ్యంలో నవీన్ రావుకి సంబంధించి ఏదైతే డివైజులు అన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి తెప్పించారన్నటువంటి అంశం కావచ్చు, ప్రధానంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కావచ్చు ఒక కీలక వ్యక్తిగా ఉన్నారంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం నోటీసులు ఇచ్చి ఈరోజు పిలవడం జరిగింది. అందులో భాగంగానే సుమారు 5 గంటల నుంచి కూడా నవీన్ రావుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రణీత్ రావు కావచ్చు, ఇంకా శ్రవణ్ రావు కావచ్చు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా అడిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళెవరో తెలియదు అనే విషయాన్ని చెప్పినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు నవీన్ రావుని ఇంకా విచారిస్తున్నటువంటి పరిస్థితి. నవీన్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే రానున్న రోజుల్లో కూడా ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేవలం రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని విక్టిమ్స్గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు చూసాం. ఎప్పుడైతే కొత్త ఏర్పడినటువంటి ఆ సిట్లో భాగంగా చాలా వేగంగా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పొలిటికల్గా మాత్రం నవీన్ రావుని మొదటిసారి సిట్ విచారణ చేస్తోంది. ఇక రానున్న రోజుల్లో కూడా రాజకీయ నాయకులు కూడా నోటీసులు ఇస్తామనేది ఒకవైపు సిట్ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. మొత్తంగా కూడా
ఎస్ఐబిగా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, డివైజులు ఎక్కడి నుండి తెప్పించారు, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి అంశంలో భాగంగా ఎవరు ఆదేశాలు ఉన్నాయి, అసలు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి క్రమంలో ఏం చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా నవీన్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఓకే.